కేంద్ర బడ్జెట్ను ఇది కార్పొరేట్ శక్తుల బడ్జెట్గా భావిస్తున్నాం. ఎకనామిక్ సర్వే ఈ దేశం యొక్క జీడిపి రేటు 7 నుంచి 8 ఉంటుందని చెప్పారు. కానీ వాస్తవంగా ప్రపంచమంతా కూడా అల్లకొల్లలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ అనేటువంటిది 51 లక్షల కోట్ల బడ్జెట్ అనేటువంటి దానిలో దాని పంపిణీ, దానికి సంబంధించిన సమతుల్యత అనేటువంటిది లేదు. రాష్ట్రాల్లో ఒక 7-8 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చేటి ఉన్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్రాలకే ఈ బడ్జెట్ను ప్రధానంగా కేటాయింపులు అనేటువంటిది చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి గుండుసిన్ననే చూపించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రైళ్లు ఇటువంటివన్నీ చూపించినా అవన్నీ కూడా ఒక కార్పొరేటీకరణలోని భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గంకు ఏమిచ్చారు, రైతాంగానికి ఏమొస్తాయి, వ్యవసాయానికి ఏమొస్తుంది, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమానికి ఏమొస్తుంది, మధ్యతరగతికి సంబంధించిన టాక్సేషన్ సంబంధించినటువంటి ప్రజల బడ్జెట్ అవుతుంది. ఇది ప్రజల బడ్జెట్గా మనకు కనిపించడం లేదు. విద్య, వైద్య, సాంఘిక సంక్షేమ రంగాల్లో కోతలు అనేటువంటి మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ డెవలప్మెంట్ పేరు మీద వాళ్ళ కార్పొరేట్ శక్తులకే మొత్తం కేటాయింపులు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఇలా పారిశ్రామిక రంగంలో పెద్ద పారిశ్రామిక రంగాలు కాదు, ఇలా ఎంఎస్ఎంఈ లేకపోతే చిన్న పరిశ్రమలకు ఏమి ఇచ్చారనేటువంటిది ఇక్కడ చూస్తే దాని వాటా, దాని పర్సెంటేజ్ కూడా తక్కువ ఉన్నటువంటిది. ఇది ఎలక్షన్ 7-8 రాష్ట్రాల ఎలక్షన్ బడ్జెట్. అస్సాంలో ఎన్నికలున్నాయి, లేకపోతే బెంగాల్లో ఎన్నికలున్నాయి, లేకపోతే కేరళలో ఎన్నికలున్నాయి, తమిళనాడులో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకే కేటాయింపులు అనేటువంటివి ప్రధానంగా ఉంది. నిరుద్యోగ సమస్య అనేటువంటిది దేశంలో 8 నుంచి 10% ఉంది. ఈ 8 నుంచి 10% ఉన్నటువంటి నిరుద్యోగానికి ఉపాధి పథకాలకు సంబంధించినటువంటివి స్పష్టంగా లేదు. ఇంకా లెక్కలు వస్తున్నవి. ఇంకా సమగ్రమైనటువంటి బడ్జెట్ యొక్క అన్ని కోణాల నుంచి కూడా మేము రేపు స్పష్టంగానే ప్రకటించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, బీజేపీ ఫ్యాసిస్ట్ విధానాలను మరింత తీవ్రపరిచేటువంటి బడ్జెట్, రాష్ట్రాల సమతుల్యత లోపించడంతో నార్త్ సౌత్ వైవిధ్యం అనేటువంటిది కూడా తిరిగే పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్ను బీజేపీ ఒక కేంద్రంగా మార్చుకొని సౌత్ ఇండియాలో ఒక దుర్మార్గం చేసేటువంటి కుట్రలు కూడా చేయబోతున్నది అనేది అనేక భయాకర వాతావరణం అనేటువంటిది రాబోతున్నది అనేది ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతున్నది. అందుకే ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదనేది మేము స్పష్టపరుస్తున్నాం.